ఆసుపత్రిలో గ్యాస్ట్రో సర్జన్గా విధులు నిర్వహిస్తోన్న ఆయన వద్దకు వచ్చే పేషెంట్ల ప్రధాన సమస్యల గురించి డాక్టర్ అజయ్ మండల్ ప్రస్తావించారు. తరచూ ఆమ్లత్వం, ఉబ్బరం, ఛాతీలో అసౌకర్యంగా ఉండటం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఒత్తిడి, ఏదో భారం మోసినట్లు అనిపించడం లాంటి సమస్యలతో పేషెంట్లు వస్తూ ఉంటారు. వారి దినచర్యల గురించి అడిగినప్పుడు వారిచ్చే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. తెలిసి తెలియకనో లేదా తమకేం కాదనే ధీమాతోనో కానీ అనుకోకుండానే తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తున్నారు. యాసిడిటీ సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల్లో చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, ఛాతీలో మంట, అన్నవాహికపై ఒత్తిడి ఫలితంగా అజీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. రాత్రి 9 నుంచి 10 గంటల తర్వాత భోజనం చేయటం, వెంటనే నిద్రపోవటం వల్ల ఉబ్బరం, యాసిడిటీ, నిద్రలేమి కలిగి అది జీర్ణ ప్రక్రియను నష్టపరచడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారకంగా మారుతుంది. ఈ సమస్య రోజురోజుకు పెరుగుతోందని మన దేశంలో అధిక శాతం గృహాల్లో రాత్రి భోజనం, అది భారీ మోతాదులో భారీ మెనూతో కూడిన ఆహారం రాత్రి ఆలస్యంగా తింటారు. తర్వాత కదలకుండా టీవీ, ఫోన్ లాంటి వాటిని చూసుకుంటూ కూర్చోవటం లేదా నేరుగా నిద్రకు ఉపక్రమించడం జరుగుతోంది. ఈ దినచర్య సాధారణమైనదిగా అనిపించినప్పటికీ ఇది జీర్ణ వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోంది. అలాగే లేట్ నైట్ పార్టీలు, విందులు, వినోదాల పేరిట అర్ధరాత్రి భోజనాలు చేయటం, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే మసాలాలు సేవించటం, ఆ తర్వాత జీర్ణ ప్రక్రియ గాడిలో పడకముందే ఆహారం జీర్ణం కావడానికి తగిన సమయం ఇవ్వకుండానే మంచంపై పడిపోవటం ఈ సమస్యలకు కారణాలుగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యల నివారణకు కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిందేనని, లేకుంటే ప్రమాదంలో పడినట్లేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.